కాదండి. ఈ చంద్రయాన్-2 అనేది ఈ రోజున చేపట్టడానికి ప్రధానమైన కారణం 1969 జూలై 20 అపోలో నౌక ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఎడ్విన్ ఆల్డ్రిన్ అనేటువంటి ఇద్దరు వ్యోమగాములు మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద పాదాన్ని మోపారని మనందరం తెలుసుకున్నాం. మైకేల్ కోలిన్స్ అనే అతను ఆ రోజు అంతరిక్ష నౌకలో ఉన్నారు. సో యావత్ ప్రపంచాన్ని కూడా ఒక కుదిపినటువంటి సన్నివేశం మానవుడు చంద్రుడి మీద కాలు మోపటం అనేది. ఆ రోజునే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడి ఈ అంశం మీద జరిగింది. అదే రకంగా మన భారతదేశం మీద కూడా 1969లో అంతరిక్షం మీద ఏదో ఒకటి మనం చేయాలి అనేటువంటి ఒత్తిడి తీసుకురావటం, ప్రజలందరూ కూడా మానసికంగా సన్నద్ధం అవటం వల్ల ఆ రోజున మన శాస్త్రవేత్తలో విరోధాత్మకమైనటువంటి వ్యక్తి, భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా పిలిచేటువంటి విక్రమ్ సారాభాయ్ 1969 ఆగస్టు 15న మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ని ప్రారంభించి కరెక్ట్గా 2019 ఆగస్టు 15 నాటికి 50వ సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో మనమే అనుకోవచ్చు ఈ దేశం 50 సంవత్సరాల్లో ఎంత ప్రగతిని సాధించిందంటే, చంద్రుడి మీద పాదం మోపింది అమెరికన్లు అయినప్పటికీ కూడా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో మొట్టమొదట నీరుందని కనుగొన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత దేశాలలో మొట్టమొదటిగా నిలిచినటువంటిది మన భారతదేశం. సో ఈ 50 ఏళ్ళలో సాధించినటువంటి ప్రగతి ఇది దేనివల్ల సాధ్యమైందంటే, మనం ప్రయోగించినటువంటి మొట్టమొదట చంద్రయాన్ 2008లో ప్రయోగించినటువంటి చంద్రయాన్-1 అనే ప్రయోగం అండి. బాగుందండి. సో చంద్రయాన్-1కి చంద్రయాన్-2కి మళ్ళీ మనకి చాలా గ్యాప్ వచ్చింది. 11 సంవత్సరాలు అట్లా మనకి గ్యాప్ వచ్చింది. మరి ఈ 11 సంవత్సరాలు తీసుకుని మనం వాళ్ళు చంద్రయాన్-2లో ఏం సాధించాలని ఈ ప్రయోగాన్ని తలపెట్టారు, ఏం సాధించబోతున్నారు? చంద్రయాన్-1 2008లో మనం పంపిన తర్వాత అది PSLV వాహక నౌక ద్వారా పంపడం జరిగింది. జనరల్గా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-11 అనేది అతి తక్కువ ఎత్తులో, సుమారుగా భూమి నుంచి ఒక 600 కిలోమీటర్లు తక్కువ ఎత్తులో ఉన్న వాటికి మాత్రమే ఈ వాహక నౌకను ఉపయోగిస్తారండి. ఆ రోజున ఒక ప్రత్యేక పరిజ్ఞానంతో భారత శాస్త్రవేత్తలు చాలా తక్కువ ఖర్చుతో కేవలం 378 కోట్ల రూపాయల వ్యయంతో 35 కేజీల బరువు ఉండేటువంటి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేటువంటి దాన్ని చంద్రుడి ఉపరితలం మీద జారవిడ్చి నవంబర్ 14న అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసేట్టుగా చేసి సుమారుగా 70,000 ఫోటోలని 3,000 సార్లు చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ అది 2009 ఆగస్టు 29న చిట్టచివరిసారిగా అది విఫలమైంది. విఫలం అవడానికి కారణం ఏంటంటేనండి, అక్కడ DC కన్వర్టర్ అని ఒక పరికరాన్ని మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం చంద్రయాన్-1లో. ఆ DC కన్వర్టర్ అనేటువంటి పరికరం పనిచేయకపోవటం వల్ల చంద్రయాన్-1 విఫలమైంది. సో చంద్రయాన్-1లో ఎదురైనటువంటి కష్టాలని అధిగమిస్తూ చంద్రయాన్-2ని చాలా ప్రయోగాత్మకంగా, చాలా సంక్లిష్టమైనటువంటి పరీక్షలకు లోన్ చేసి, చాలా కష్టాలకు ఓర్చి ఈసారి వాహక నౌకని మార్చాలి, చాలా సన్నద్ధతో చాలా తీవ్రమైనటువంటి పనితీరు కలిగినటువంటి దాన్ని చేయాలని చెప్పి జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ GSLV Mark 3 M1 అనేటువంటి దాన్ని, చాలా ప్రెస్టీజియస్ వాహక నౌక అండి ఇది ప్రపంచంలోనే. ఇది పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఈ Mark 3 అనేటువంటిది ఎంత ప్రతిష్టాత్మకమైందంటే, దీనిలో క్రయోజనిక్ ఇంజిన్స్ అంటే పూర్తిగా అత్యల్ప ఉష్ణోగ్రతల దగ్గర పనిచేసేటువంటి ద్రవ ఇంధనంతో పనిచేసే ఇంజిన్లన్నీ కూడా మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినటువంటి ఈ ఇంజిన్లు 3 స్థాయిలో ఉంటాయి. PSLVలో అయితే 4 స్థాయిలు ఉంటాయి, GSLVలో 3 స్థాయిలు ఉంటాయి. ఈ 3 స్థాయిల్లో మనకు తెలుసు చంద్రయాన్-2 జూలై 15, 2019 జరగవలసినటువంటి ప్రయోగం ఈ క్రయోజనిక్ ఇంజిన్లు వాటి యొక్క వలయాలు సర్క్యూట్స్లో వచ్చినటువంటి కొద్దిపాటి లోపాలని లాంచ్కి 56 నిమిషాల ముందు గుర్తించిన తర్వాత ఈ ప్రయోగం 15వ తారీఖున మనం ఆపేయటం జరిగిందండి. ఈ చంద్రయాన్-2 ప్రయోగం ఆపిన పిదప జూలై 15 తర్వాత మన శాస్త్రవేత్తలు విశేషమైనటువంటి కృషి చేసి పెద్దగా లోపాలు లేకపోవటం వల్ల దాన్ని 5 రోజుల్లోనే అధిగమించారు. తర్వాత 6-7 రోజుల్లో సన్నద్ధత పూర్తిగా అయిన తర్వాత జూలై 22 మధ్యాహ్నం మన GSLV Mark 3 అనేటువంటిది నింగిలోకి సక్సెస్ఫుల్గా ఎగరటం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ పరిణామం, GSLV Mark 3 అనేటువంటిది ఊహించిన దానికన్నా 15% అధిక సామర్థ్యాన్ని ప్రకటించింది. అంటే వాళ్ళు అనుకున్నటువంటిది ఎత్తు కన్నా సుమారు 6,000 కిలోమీటర్లు ఇంకా ఎత్తున్నటువంటి కక్షలో ప్రవేశపెట్టింది. అంటే శాస్త్రవేత్తలు ప్రయోగం జరిగిన తర్వాత రోజు చేయాల్సిన పనిని కూడా ఒక రోజు ముందుగానే నెరవేర్చింది.
ఇది మన భారతీయ శాస్త్రవేత్తలు సాధించినటువంటి గొప్ప ప్రగతి. దీనివల్ల ఏం జరుగుతుందంటే అండి, మార్క్ 3 చాలా ఇంధనాన్ని ఆదా చేసింది. ఇప్పుడు ఇదే రకమైనటువంటి పరిణామం మనకు ఎక్కడ జరిగిందంటే, మంగళయాన్ ప్రయోగంలో మనం కుజుడు మీదకి పంపినప్పుడు మామ్ అనేటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్ వాహక నౌక ఇంధనం మిగలటం వల్ల అక్కడ కుజుడు మీద ఎక్కువ కాలం పనిచేసి చాలా పనితీరుని అద్భుతంగా ప్రకటించింది. ఆ మంగళయాన్లోనే ఇందాక నేను చెప్పిన DC కన్వర్టర్ అనే ప్రయోగాన్ని మన శాస్త్రవేత్తలు రూపకల్పన చేసి అమెరికా నుంచి దిగుమతి చేసుకోకుండా స్వదేశీ పరిజ్ఞానంతో అద్భుతంగా అది పనిచేయటం గమనించారు. ఇప్పుడు ఆ DC కన్వర్టర్ని చంద్రయాన్ 2లో వాడారు. అంతేకాకుండా ద్రవ ఇంధన రాకెట్లన్నీ కూడా, ఇంజన్లన్నీ మనం లిక్విడ్ ఏదైతే ఇంజన్తో పనిచేస్తాయో, ఫ్యూయల్తో పనిచేసే ద్రవ ఇంధనానికి పనిచేసే క్రయోజనిక్ ఇంజన్లన్నీ కూడా దేశీయ పరిజ్ఞానంతో ఉన్నవే. తర్వాత ఈ చంద్రయాన్ 2లో ఉన్నటువంటి ఇంకా మనం చెప్పుకోదగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ ప్రయోగం ఈ 3 భాగాలుగా విభజించారు. ఈ 3 భాగాలని మనం దాన్ని ఎలా పేర్కొనొచ్చు అంటే, ఒకటి ఆర్బిటర్ అంటాం, చంద్రుడి చుట్టూ తిరిగేది. రెండోది ల్యాండర్. మూడోది రోవర్. ఈ మూడింటిని కలిపి ఒకే వాహక నౌక ద్వారా 3,82,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి దగ్గరికి సుమారుగా 45 రోజుల ప్రయాణం తర్వాత సక్సెస్ఫుల్గా భూమి నుంచి బయలుదేరి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద దిగేటట్టుగా క్షణక్షణం ప్లాన్ చేసి మన శాస్త్రవేత్తలు మొదటి 2 మెట్లని సక్సెస్ఫుల్గా మనం ఎక్కగలిగాం. ఇక రాబోయే 42 రోజుల్లో 15 విన్యాసాలు, అంటే ఆ శాటిలైట్ ద్వారా రకరకాల 15 విన్యాసాలు చేసి చివరగా రోవర్ ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి 15 నిమిషాల్లో చంద్రుడి మీద కాలు మోపే సమయం ఉందే, ఆ సంక్లిష్ట సమయం ఎప్పుడు వస్తుందా అని మనం ఆసక్తితో సెప్టెంబర్ 27 కోసం ఎదురు చూస్తూ ఉన్నామండి. అంటే మనం రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయిన దగ్గర నుంచి జరిగేటటువంటి పరిణామాలు క్లుప్తంగా శ్రోతలకు అర్థమయ్యేటట్లుగా చెప్పండి. చంద్రయాన్ 2 జూలై 22న మనకి ఫైనల్ కౌంట్ డౌన్ వచ్చిన తర్వాత రాకెట్లని ఆన్ చేసి ఆ ఇంజన్లు ఎప్పుడైతే కరెక్ట్గా పనితీరు కనిపించినాయో, GSLV 2 గంటల 43 నిమిషాలకి మనం ఆ గగన వీధిలోకి ట్రాన్స్మిషన్ విండో 1 నిమిషం మాత్రమే ఉన్న సమయంలో, అంటే మిగతా సమయం మనకి ఎక్కువ లేదు. కారణం ఏంటంటే, మిగతా ఉపగ్రహాలు కానీ ఉల్కలు కానీ ఇంకేదైనా అంతరిక్ష వస్తువులు మనం వెళ్ళే మార్గంలో ఢీ కొట్టే ప్రమాదం ఉంది. ఏమీ లేకుండా, ఎటువంటి లేకుండా క్లీన్గా ఉండేటువంటి సమయం 1 నిమిషం మాత్రమే. ఆ 1 నిమిష కాలంలో ఈ GSLV ఈ భూకక్ష వరకు ప్రవేశపెట్టబడాలి. ఇంత ఛాలెంజ్ అయినటువంటి సన్నివేశాన్ని 22న మన శాస్త్రవేత్తలు ఆలవోకగా అధిగమించారు. అనుకున్న దానికన్నా 6,000 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ప్రవేశపెట్టారు. ఇది అద్భుతమైన విజయం. అక్కడ తర్వాత 2వ రోజు మీకు తెలిసి ఇప్పుడు దాని యొక్క కక్ష ఎత్తుని పెంచుతూ సుమారుగా 23 రోజుల పాటు భూకక్షలో పరిభ్రమిస్తూ 1,05,000 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక దీర్ఘ వృత్తార కక్షలో తిప్పుతూ చంద్రుడికి అతి సమీపంలోకి దీన్ని చేర్చాలండి 23 రోజుల్లో. ఈ 23 రోజులు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే చంద్రుడి దగ్గరికి వస్తుందో, ఈ లోనార్ ట్రాన్స్మిషన్ ఆర్బిట్, అంటే చంద్రుడి వైపుగా కక్ష మరలటానికి వీలుగా వీళ్ళు ఇక్కడి నుంచి దీన్ని అంత తేలిగ్గా జరగదు. దాన్ని రేడియో సంకేతాల ద్వారా జరగాలి. సో డీప్ స్పేస్ కమ్యూనికేషన్ అని చెప్పి, అంటే బలహీనమైనటువంటి రేడియో సంకేతాల ద్వారా దూరంగా ఉన్నటువంటి ఉపగ్రహం వాళ్ళని మనం కంట్రోల్ చేయగలగాలి. ఈ పరిజ్ఞానం కూడా మన భారతీయ శాస్త్రవేత్తలే మనం స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేశాం. ఇదంతా కూడా ఇస్రో వాళ్ళ ట్రాకింగ్ అండ్ కమాండ్ సిస్టమ్ ద్వారా, ఇస్ట్రాక్ అంటారు, ఇది ఇస్రో వాళ్ళే చేశారు. దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఆ GSLV ఎలా ఉంది, ఎంత ఎత్తులో ఉంది. ఇప్పటి వరకు మనం ప్రయోగించిన 3 రోజుల తర్వాత అది సరైన కక్షలో, సరైన మార్గంలో, సరైన దిశగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు 23 రోజుల తర్వాత వాడు చేసేది, చంద్రుడి చుట్టూ కక్షలో 2 రోజులు పరిభ్రమించి 100 కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుందండి. 100 × 100 కిలోమీటర్స్ అంటాం. ఆ వలయాకార కక్షలో తిరుగుతుండగా ఆ 2 రోజుల్లో సరైనటువంటి ప్లేస్ని, అంటే దక్షిణ ధ్రువంలో రాళ్ళు రప్పలు బిలాలు ఏమీ లేకుండా సరైనటువంటి ప్లేస్ని ఇది ఎవరు గుర్తించాలంటే, ఆర్బిటర్ ఏమో చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. దీనికి సంవత్సర కాలం ఉందండి ఆర్బిటర్కి. దాని జీవితకాలం సంవత్సరం. 1,000 వాట్ల విద్యుత్ శక్తిని తన స్వీయంగా తయారు చేసుకునేట్టుగా రూపకల్పన చేశారు. దీని బరువు కూడా దాదాపుగా 2,700
కిలోల పైన బరువు ఉంది. ఇది ఎన్ని పనులు చేస్తూ ఉంటుందంటేనండి, ఈ ఆర్బిటర్ భూమి మీద ఉన్నటువంటి వ్యవస్థతో అనుసంధానం అవుతూ నిరంతరం మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. 2, తాను దించబోయేటువంటి ల్యాండర్ని రోవర్ని కూడా అనుసంధానం చేసుకుంటుంది. ఈ 3 వ్యవస్థల్ని అనుసంధానం చేసే పని ఆర్బిటర్ మీద ఉంది. ఈ ఆర్బిటర్ తిరుగుతూ సరైన సమయంలో సుమారుగా ఇప్పుడు అనుకున్న అంచనాల ప్రకారం అయితే సెప్టెంబర్ 7వ తేదీన ఆ ల్యాండరు చంద్రుడి యొక్క ఉపరితలం మీదకి జారవిడచబడుతుంది. చంద్రుడి మీద ఉపరితలం మీద జారవిడిచిన తర్వాత ఈ ల్యాండర్ని విక్రమ్ అని పేరు పెట్టారండి. విక్రమ్ ల్యాండర్. ఎందుకు ఆ విక్రమ్ అనే పేరు వచ్చిందంటే, అది విక్రమ్ సారాభాయ్ యొక్క స్మారకార్థం. ఆయన్ని స్మరించుకోవటానికి ఇస్రోకి మొట్టమొదటి చైర్మన్ 9 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఈ చంద్రుడి మీద సాధించిన విజయంలో ఆయన్ని భాగస్వాములు చేయాలని చెప్పి ల్యాండర్కి విక్రమ్ అనే నామకరణం చేయటం జరిగింది. సో విక్రమ్ ఆ చంద్రుడి మీదకి దిగేటప్పుడు అది ఆర్బిటర్తో అనుసంధానంలో ఉంటుంది. తన దగ్గర ఉన్నటువంటి రోవర్, ఆ ల్యాండర్లోనే ఉంటుందండి రోవర్. అది చాలా నెమ్మదిగా దిగేటప్పుడు చంద్రుడి ఉపరితలం మీద గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేగంతో ఢీ కొడితే ఆ ల్యాండర్ నాశనం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇస్రో ఇది రూపకల్పన చేసినప్పుడు 47 సార్లు పరీక్షిస్తే సుమారుగా సగానికి సగం సార్లు పరీక్ష విఫలమైంది. ఈ వైఫల్యాలన్నింటినీ కూడా సవరిస్తూ చాలా ధీటుగా దాన్ని తయారు చేసి ల్యాండర్ని చాలా పగడ్బందీగా తయారు చేశారు. ఆ విక్రమ్ ల్యాండర్ దిగి ఆ చంద్రుడి యొక్క ఉపరితలం మీద దక్షిణ ధ్రువంలో అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవటానికి కొన్ని సెన్సార్లు అమర్చారండి అక్కడ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, కృత్రిమ మేధ. అంటే ఈ ల్యాండరు స్వీయ నిర్ణయాలు తీసుకోవాలి మనిషిలాగా. ఈ ప్లేస్ నేను దిగటానికి పనికొస్తుందా లేదా, ఇక్కడ రాళ్ళు ఉన్నాయా, ఇక్కడ ఏమైనా బిలాలు ఉన్నాయా, అంటే హోల్స్ పెద్ద పెద్ద గుంటలు లాంటివి ఏమైనా ఉన్నాయా, నేను దిగొచ్చా దిగకూడదా, నిర్ణయం తీసుకునే శక్తి కూడా ల్యాండర్కి మాత్రమే ఇచ్చారు. ఈ ల్యాండరు ఆ నిర్ణయం కనుక తీసుకోలేకపోతే అది వైఫల్యం అయిపోద్ది. సో విక్రమ్ అనేటువంటి ల్యాండర్ సరైన నిర్ణయం తీసుకుని అక్కడ రోవర్ని దించుతుంది. ఆ రోవర్ పేరు ప్రజ్ఞాన్ అని. ఈ ప్రజ్ఞాన్ అనే రోవరు 1 సెకండ్ అంటే సుమారుగా నిమిషానికి 1 మీటర్ దూరం కదులుతూ ఆ చంద్రుడి యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటి హీలియం-3 అనేటువంటి వాయువుని, అక్కడున్న ఖనిజాలు, అక్కడున్న మూలకాలు, అక్కడున్న బిలాలు, చంద్రుడి యొక్క ఇదంతా కూడా పరీక్షిస్తూ మొత్తం మనకి ఆ డేటాని విక్రమ్ ల్యాండర్కి, ల్యాండర్ ద్వారా ఆర్బిటర్కి, ఆర్బిటర్ నుంచి డీప్ స్పేస్ కమ్యూనికేషన్కి ఇస్రో కార్యాలయానికి పంపుతుందండి. ఇది ఈ యొక్క యాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇంత విశేషమైనటువంటి ప్రయోగం నిర్వహించినటువంటి ఇస్రో ఇంతటితో ఆగకుండా ఈ సంవత్సరంలో ఇప్పటికే చాలా చాలా ప్రయోగాలు చేసింది. ఇంకా రాబోయే 6 నెలల్లో కూడా ఇంకా అనేకమైనటువంటి టార్గెట్స్ పెట్టుకుంది కదా, మరి వాటిని గురించి కూడా వివరిస్తారా? ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగం తర్వాత భవిష్యత్తులో రాబోయే దాదాపుగా 9 సంవత్సరాలు అంటే 2020లో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన పంపి, ఇది అవసరమైతే ఒక రోబోను కానీ మానవ సహిత యాత్రను కానీ చేయాలనేటువంటి సంకల్పం ఒకటి ఉంది. GSLV దీని ద్వారానే, మార్క్ 3 ద్వారానే. అలాగే మనం మంగళయాన్ ద్వారా వెళ్ళాం. మంగళయాన్ 2 అంటే కుజగ్రహం మీదకి మళ్ళా ఒక యాత్ర చేపట్టాలని, అలాగే సూర్యుని చుట్టూ ఉన్నటువంటి కరోనాలో జరిగే మార్పులను అధ్యయనం చేయడానికి ఆదిత్య L1, ఆదిత్యుడు అంటే సూర్యుడు, అందుకని ఆదిత్య L1 అని చెప్పి అదొక యాత్రని ప్లాన్ చేశారు. ఇదే కాకుండా శుక్రయాన్ అని చెప్పి శుక్రగ్రహం మీద, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకం ఏంటంటే శుక్రగ్రహం అనేది బహుశా అది భూమి నుంచే విడిపోయి ఉండొచ్చు అని ఒక వాదన ఉంది. కాబట్టి విశ్వం పుట్టుకు సంబంధించిన రహస్యాలను ఛేదించాలంటే శుక్రగ్రహానికి సంబంధించిన అవగాహన అవసరం కాబట్టి 2023లో శుక్రయాన్ అని పెట్టారు. అలాగే 2023లో ఇంకొక సంకల్పం ఏంటంటే గగనయాన్ ద్వారా మన భారతదేశం 3 వ్యోమగాముల్ని అంతరిక్షంలో 400 కిలోమీటర్ల ఎత్తున వారం రోజుల పాటు వాళ్ళని అంతరిక్షంలో ఉంచాలి. ఇది స్వీయ పరిజ్ఞానంతో కేవలం ఇస్రో యొక్క సంకల్పంతో చేయాలని. ఇది మానవ సహిత యాత్ర అండి. మానవ సహిత యాత్ర ఇంకొకటి, అంతరిక్షంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. అలాగూ సొంతగా భారతదేశం ఒక ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేయాలని, అది ఒక 35 టన్నుల బరువుతో ఉండేటువంటి దాన్ని స్వీయంగా మానవ సహిత పరిశోధనల కోసం భారతదేశం ఈ యొక్క అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని 23 తర్వాత 2028 నాటికి మానవ సహిత యాత్రలని అద్భుతంగా మనం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో
యాత్రల యొక్క షెడ్యూల్ని కూడా ఇస్రో రిలీజ్ చేయడం జరిగిందండి. ఇదే కాకుండా మన భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ చంద్రయాన్ 2 సక్సెస్ అయినటువంటి సందర్భంగా ఒక పిలుపునిచ్చింది. స్వయం అనే పోర్టల్ ఉంది మన కేంద్ర ప్రభుత్వానికి. ఈ స్వయం అనే పోర్టల్ ద్వారా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలని, అంతరిక్ష పరిశోధన సంబంధించిన విశేషాలని విద్యార్థులు ఆన్లైన్ ద్వారా కోర్సులు చేసి భవిష్యత్ అంతరిక్ష యాత్రల్లో వారు భాగస్వాములయ్యే విధంగా ఒక పిలుపునిచ్చింది. దీని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకుని అంతరిక్ష విజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధనల పట్ల ఆకర్షితులై భారత జాతి పతాకాన్ని అంతరిక్షంలో వినివిధిలో ఎగురవేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది భారతదేశం. అలాగే ఆర్థిక స్వావలంబన దిశగా కూడా మన ఇస్రో పరుగులు పెడుతోంది కదా. అంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఒక పక్క లక్షల కోట్లు, వేల కోట్లు. మరి ఈ డబ్బుల్ని కూడా తిరిగి చాలా విదేశీ శాటిలైట్స్ వాటిని ప్రయోగించి కూడా మనం తిరిగి చాలా కమర్షియల్ రెవెన్యూ అర్న్ చేస్తున్నాం కదా. అవునండి. యాంత్రిక్స్ కార్పొరేషన్ ద్వారా ఇస్రో ఇప్పటికే చాలా పేద దేశాలైనటువంటి అంతరిక్ష పరిజ్ఞానం లేని దేశాల యొక్క ఉపగ్రహాలని, మీకు మనకు తెలుసు అందరికీ కూడా 104 ఉపగ్రహాలను ఒకేసారి పంపినటువంటి ఖ్యాతి ప్రపంచంలో ఇస్రోకు మాత్రమే ఉంది. ఇవాళ మన విదేశీ నౌకల్ని పంపటం ద్వారానే కాకుండా అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా కూడా అంత విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకుంటూ దాదాపుగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సంస్థలాగా, అంటే ప్రభుత్వం మీద పెద్దగా ఆధారపడకుండా తనకు కావాల్సిన వనరుల్ని తనే సమకూర్చుకునే దిశగా ఇస్రో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిందంటే ఆశ్చర్యం లేదు. దీనిలో ఇంకా యువత, మహిళలందరూ కూడా, ఎందుకంటే స్వేచ్ఛగా వాలంటరీగా అంతరిక్షంలో వెళ్ళటానికి ఔత్సాహికులైన యువత యువకులు కావాలి మానవ సహిత యాత్రలకి. దీని పట్ల ప్రజల్లో అవగాహన బాగా కల్పించి ఇస్రో గురించి విస్తృతమైనటువంటి ప్రచారం చేసి జాతి యొక్క ఔన్నత్యానికి పాటుపడే సంస్థగా ఇస్రో యొక్క ప్రయోగాలను గుర్తించాలని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంత కష్టపడి చంద్రుడి మీదకి పంపించినటువంటి ఒకవేళ ఆ రోవర్ దిగితే దాని లైఫ్ స్పాన్ మాత్రం కేవలం 14 రోజులని పేర్కొనడం జరిగింది కదండి శాస్త్రవేత్తలు. అంత తక్కువ లైఫ్ స్పాన్ ఎందుకు? మరి కొన్నాళ్ళు ఎక్కువ రోజులు చంద్రుడి మీద ఉంటే ఇంకా ఎక్కువ ప్రయోగాలు చేయవచ్చు కదా. ఈ ప్రజ్ఞాన్ రోవరు యొక్క జీవితకాలం 14 రోజులని చెప్పడం వెనకమాల కొన్ని విశేషాలు మనం తెలుసుకోవాలండి. ముఖ్యంగా చంద్రుడు లూనార్ డే అంటే చంద్రుడు తన చుట్టూ తను తిరగటానికి పట్టే సమయం 27.3 రోజులు, సుమారుగా మనం 28 రోజులు అనుకోవచ్చు. చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి పట్టే సమయం కూడా 28 రోజులు. అంటే చంద్రుడు ఒక విశిష్టత ఏమిటంటే చంద్రుడి మీద రోజు సంవత్సర కాలం ఒకే రకంగా ఉంటుంది. అంటే భూమి, మనం ఉదాహరణ తీసుకుంటే భూమి తన చుట్టూ తను తిరగటానికి 24 గంటల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365 రోజులు పడితే, అదే రకంగా మనం చంద్రుడిని కనుక పరిగణలో తీసుకుంటే చంద్రుడు ఆత్మ పరిభ్రమణం చేయటానికి 27.3 రోజులు, అలాగే భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా అంతే సమయం 23.3 రోజులు. దీనివల్ల ఏం జరుగుతుందంటే చంద్రుడి యొక్క ఒక పగలు, అంటే చంద్రుడి మీద మనం పగలు అని అనుకుని పిలిచేటువంటి దాన్ని భూమి మీద 14 రోజులు పూర్తవుతాయండి. అంటే మనం ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రజ్ఞాన్ రోవర్ అనేది కృష్ణపక్షంలో, అంటే మన భూమి మీద అమావాస్య రోజుల్లో గనక చంద్రుడి మీద చేరినట్టయితే అక్కడ చంద్రుడికి పగలుగా ఉంటుంది అనమాట. ఆ చంద్రుడు పగలు ఉండటం వల్ల సూర్యకాంతి చంద్రుడి మీద పడటం చేత మన ప్రజ్ఞాన్ రోవర్ మీద ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో అవి 500 వాట్ల యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి పవర్ని జనరేట్ చేయడానికి. ఆ రోవర్ పవర్ జనరేట్ చేసుకోవాలంటే అక్కడ పగలు ఉండాలి. కాబట్టి అది పనితీరు అనేది కనపరచాలి అంటే చంద్రుడి పగల్లో మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి మన ప్రజ్ఞాన్ రోవర్ యొక్క జీవిత కాలాన్ని ఆ చంద్రుడి మీద ఒక పగలకు మాత్రమే డిజైన్ చేయడం జరిగింది, అంటే 14 రోజులు. మరలా రాత్రి అయిందనుకోండి చంద్రుడి మీద, అంటే మిగతా కాలం అంతా సూర్యుడు కనిపించడు. అప్పుడు ఈ పరికరాలకు కావాల్సినటువంటి ఇంధనాన్ని నిల్వ చేసుకునేటువంటి బ్యాటరీలు ఇవన్నీ కూడా తయారు చేయాలంటే బరువుతో కూడుకున్న అంశం. కాబట్టి ఇప్పుడు ఆ స్టేజ్లో మనం ఇంకా రాలేదు. భవిష్యత్ యాత్రలో చంద్రయాన్ 3లో కానీ ఇంకా వాటిల్లో బహుశా చంద్రుడి మీద పగలే కాకుండా రాత్రిపూట కూడా ఆ రోవర్లు పనిచేసే విధంగా మనం చరిత్ర సృష్టిస్తామేమో ఎదురు చూడవలసిందేనండి. అంటే మీరు అన్నదాని ప్రకారం కరెక్ట్గా అక్కడ శుక్లపక్షం మొదలవుతున్న ఆ ఫస్ట్ డే నాడు మన రోవర్ దిగాలి. అవునండి. అంటే మరి అంత కరెక్ట్గా క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు? అంటే ఇక్కడి నుంచి మనం ప్రయాణించింది చెప్పాను. ఇక్కడ మన చంద్రయాన్ 2 ఇప్పటికీ 3 రోజులు గడిచిపోయింది. రాబోయే 42 రోజుల్లో భూమి కక్షలో 23 రోజులు ఉన్న తర్వాత అక్కడి నుంచి చంద్రుడి యొక్క ట్రాన్స్మిషన్ లూనార్ ఆర్బిట్ లోకి మారిన తర్వాత 2 రోజులు వలయాకార కక్షలో దిగి తర్వాత సరైనటువంటి సమయంలో సుమారుగా సెప్టెంబర్ 6-7 తేదీల్లో
చంద్రుడి మీద దిగేటట్టుగా. అంటే ఆ సమయం కరెక్ట్గా అది ఈ మధ్యలో ఉన్న 3,82,000 కిలోమీటర్ల దూరాన్ని కరెక్ట్గా చంద్రుడి వైపు ప్రయాణం చేయటం కోసం ఈ మనం పంపినటువంటి ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ మన ల్యాండర్ని కానీ ఆర్బిటర్ని కానీ రోవర్ని కానీ తీసుకెళ్లేటువంటి నౌక ఏదైతే ఉందో అది దిశానిర్దేశం చేసుకోవటానికి చంద్రుడు ఎటువైపు ఉన్నాడు, ఈ మనకి కుడివైపు ఉన్నాడు ఎడమవైపు ఉన్నాడా మనం భూమి మీద చేసినట్టుగా గుర్తించలేం. ఈ అంతరిక్షంలో ఆ మార్గాన్ని గుర్తించడం కోసం మన పూర్వీకులు ఉపయోగించినటువంటి నక్షత్ర మండలాలు, అంటే ఏవైతే మనం 27 నక్షత్ర మండలాలు మనం చంద్రమాసంలో ఉపయోగిస్తా ఉన్నామో, కృతికా మండలం అనివ్వండి, లేకపోతే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనుసు రాశిలో రకరకాల మనం 12 రాసుల్లో వాడే మండలాలు మొత్తం 27 నక్షత్ర మండలాలు. ఈ 27 నక్షత్ర మండలాల్లో ప్రాథమికమైనటువంటి చంద్రుని గుర్తించడానికి ఉపయోగించే 13 మండలాలని ఉపయోగించుకుంటూ ఆ మండలాల ద్వారా స్వీయ నిర్ధారణ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునేటువంటి ఒక మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి ద్వారా వాటిని అవే గుర్తించుకుని ఆ మండలాల ద్వారా చంద్రుడి యొక్క దిశను నిర్ధారించుకుని కరెక్ట్గా చంద్రుడి వైపు అనుకున్న రోజు నాటికి ఆ కృష్ణపక్షం మన భూమి మీద కృష్ణపక్షం వచ్చే టైంకి చంద్రుడి మీద పగలుండేటట్టుగా అది చేరటం జరుగుతుంది. ఇదే ఈ ప్రయోగంలో అతి గొప్పతనం అన్నమాట. చాలా ఏదో ఒక సినిమా చూసినట్టుందండి మీరు చెప్తుంటే. కాబట్టి మనం సెప్టెంబర్ 7వ తేదీ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూద్దాం. ఆ రోజున మన భారతీయ శాస్త్రవేత్తలు యావత్ ప్రపంచము అలాగే మన భారతీయులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజున మన ల్యాండర్ సక్సెస్ఫుల్గా దిగి మన రోవర్ అక్కడ అన్ని ప్రయోగాలు చేసి మనకి కావలసినటువంటి డేటా పంపిస్తుందని, అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని మరింతగా ఎగరవేస్తుందని చెప్పి మనం ఆశిస్తూ చాలా ధన్యవాదాలండి శ్రీకుమార్ గారు. నమస్కారం.